పూర్వం ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే ఒక సాధారణ మనిషి ఉండేవాడు. అతను చాలా పేదవాడు. రోజు కూలి పని చేసి కుటుంబాన్ని పోషించేవాడు. కాని అతని హృదయం మాత్రం ఎంతో పవిత్రం. అతనికి దేవుళ్ళంటే చాలా భక్తి. ముఖ్యంగా శివయ్య అంటే అతనికి అపారమైన ప్రేమ. ప్రతి ఉదయం లేచిన వెంటనే అతను చేతులు జోడించి ఇలా చెప్పేవాడు: ఓం నమ శివాయ, శివయ్య నన్ను కాపాడండి. రామయ్యకు పెద్దగా విద్య లేదు, సంపద లేదు. కాని అతనికి ఒక నమ్మకం మాత్రం ఉంది. శివయ్య పేరు ఒక్కసారి జపిస్తే చాలు, ఆయన మనలను ఎప్పటికీ మర్చిపోడు. ఒకరోజు గ్రామంలో పెద్ద కరువు వచ్చింది. వర్షం పడలేదు, పొలాలు ఎండిపోయాయి. పనిలేక చాలామంది బాధపడుతున్నారు. రామయ్య ఇంట్లో కూడా తినడానికి ఆహారం లేకపోయింది. అతని భార్య, పిల్లలు ఆకలితో బాధపడుతున్నారు. అప్పుడు అతని భార్య అడిగింది: ఇప్పుడు మనం ఏమి చేయాలి? రామయ్య కాసేపు ఆలోచించి నవ్వుతూ చెప్పాడు: మనకు శివయ్య ఉన్నాడు, ఆయన మనలను ఎప్పుడూ వదిలిపెట్టడు అని చెప్పి అతను గుండె నిండా భక్తితో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని జపించడం ప్రారంభించాడు. రోజులు గడిచాయి. ఒకరోజు రామయ్య అడవిలో పనికోసం వెళ్తున్నప్పుడు ఒక పెద్ద పాము అతని ముందుకు వచ్చింది. ఎవరికైనా అయితే భయం వేసేది. కాని రామయ్య మాత్రం కళ్ళు మూసుకుని ఇలా అన్నాడు: శివయ్య, మీరు నన్ను కాపాడాలి. అద్భుతం జరిగింది. ఆ పాము అతనికి ఏమీ చెయ్యకుండా నెమ్మదిగా వెళ్ళిపోయింది. రామయ్యకు అప్పుడు ఇంకా నమ్మకం పెరిగింది. శివయ్య పేరు జపిస్తే ఆయన ఖచ్చితంగా కాపాడుతాడు. మరుసటి రోజు అతను అడవిలో ఒక చిన్న గుహను చూశాడు. ఆ గుహలో ఒక పాత శివలింగం ఉంది. అది చాలా సంవత్సరాలుగా ఎవరూ పూజించలేదు. దుమ్ము పట్టి ఉంది. రామయ్య గుండె కదిలిపోయింది. ఇది మన శివయ్య కదా అని అనుకుని వెంటనే దగ్గర్లోని నీటితో శివలింగాన్ని శుభ్రం చేశాడు. అతను పూలు తెచ్చిపెట్టాడు. తన దగ్గర ఉన్న చిన్న పండు కూడా సమర్పించాడు. ఆ తర్వాత చేతులు జోడించి ఇలా అన్నాడు: శివయ్య, నాకు పెద్దగా ఏమీ లేదు, కాని నా భక్తి మీకే. అప్పుడు గుహ అంతా ఒక ప్రకాశంతో నిండిపోయింది. రామయ్య ఆశ్చర్యపోయాడు. అతనికి ఒక స్వరం వినిపించింది: రామయ్య, నువ్వు నా పేరును భక్తితో జపించావు. నువ్వు ఒక్కసారి పిలిచావు, నేను 100 సార్లు నీకోసం వచ్చాను. రామయ్య కళ్లలో ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. ఆ రోజు తర్వాత అతని జీవితం మారిపోయింది. గ్రామంలో వర్షం పడింది. పొలాలు పచ్చగా మారాయి. రామయ్యకు మంచి పని దొరికింది. అతని కుటుంబం సంతోషంగా జీవించడం ప్రారంభించింది. అతను ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడు: శివయ్య పేరు ఒక్కసారి జపిస్తే చాలు, ఆయన 100 సార్లు మనకోసం వస్తాడు. ఆ గ్రామంలోని ప్రజలు కూడా రామయ్య కథ విని శివయ్య పేరును జపించడం ప్రారంభించారు. గ్రామమంతా భక్తితో నిండిపోయింది. అందుకే అంటారు, శివయ్యను మనసారా పిలిస్తే ఆయన మనలను ఎప్పటికీ వదిలిపెట్టడు. మీకు శివయ్యపై నిజమైన భక్తి ఉంటే కామెంట్లో ఓం నమః శివాయ అని రాసి లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. శివయ్య ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీతో ఉంటుంది.